లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. లోక్సభతో పాటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని అసెంబ్లీ స్థానాలను ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివస్తున్నారు ఓటర్లు. ఎండలు అధికంగా ఉండడంతో ఉదయాన్నే ఓటేసేందుకు ముందుకొస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 9.7% నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు తొలి దశలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యులు కావాలని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, మంత్రి ఉదయనిధి కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్నీతి మయ్యం అధినేత నటుడు కమల్ హాసన్ చెన్నైలోని బార్పేట్ హైయర్ సెకండరీ స్కూల్లో ఓటేశారు. కోలీవుడ్ స్టార్స్ అజిత్, ధనుష్, విజయ్ సేతుపతి తదితరులు తొలి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ తమిళనాడు చీఫ్ కోయంబత్తూర్ అభ్యర్థి కె అన్నామలై, చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి తమిళసై సౌందరరాజన్, విరుధనగర్ బీజేపీ అభ్యర్థి రాధికా శరత్ కుమార్, సద్గురు జగ్గి వాసుదేవ్ తమిళనాడులో ఓటు వేశారు. యోగా గురువు బాబా రామ్దేవ్ హరిద్వార్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, త్రిపుర సీఎం మాణిక్ సాహా, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేను ఖండు, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి మోటార్ సైకిల్పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియా కుమారి, రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, తమిళనాడు మాజీ సీఎం పనీర్ సెల్వం, తూతుకుడి సిట్టింగ్ ఎంపీ కనిమొళి, డిబ్రూగఢ్ అభ్యర్థి సర్వానంద్ సోనోవాల్ వంటి ప్రముఖులు తొలి గంటలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్లో ఓటేశారు.